నమస్కారం అండి అందరికీ. నేనైతే 16 సోమవారాల పూజనైతే ఆచరించాను. ఈ వీడియోలో మనం 16 సోమవారాల వ్రతంని ఏ విధంగా ఆచరించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనేది వాటి గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనకు చాలా శివలింగాలు కనిపిస్తాయి కదా. ఇదైతే నేను మా తోడి కోడళ్ళతో కలిసి చేసుకున్నాను కాబట్టి ఇన్ని శివలింగాలు కనిపిస్తాయి. లేదంటే మనకు 16 శివలింగాలు మాత్రమే ఉంటాయి. ముందుగా శౌనకాది మహర్షులు సుత మహర్షిని కలిసి కలియుగంలో ప్రజలు సులభంగా ఫలితాలను ఇచ్చే వ్రతమేమిటో అడిగారు. అప్పుడు సుత మహర్షి పరమశివునికి ప్రీతికరమైన 16 సోమవారాల వ్రతం గురించి వివరించాడు. శ్రీ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసం 16 సోమవారాల పాటు ఆచరించే దీక్షనే మనం 16 సోమవారాల వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని మనం ఏ మాసంలోనైనా ప్రారంభించవచ్చు. మీకు ఇష్టమైన సోమవారం నాడు చూసి మంచి ముహూర్తం చూసి ఉదయాన్నే లేచి స్నానమాచరించి శివలింగానికి అభిషేకం చేసి ప్రార్థించాలి. ఈ వ్రతాన్ని 16 సోమవారాలు నిర్విరామంగా కొనసాగించాలి. ఉదయం లేదా సాయంత్రం పూట శివాలయానికి వెళ్ళి లేదా ఇంట్లోనే శివలింగానికి పూజ చేయాలి. శివునికి పంచామృతాలతో అభిషేకం చేసి మారేడు దళాలతో అర్చించాలి. షోడశోపచార పూజ కూడా సమర్పించాలి. శివపురాణంలోని 16 సోమవారాల వ్రత కథను చదువుకోవడం లేదా చదవడానికి వీలు లేని వారు వినడం కూడా తప్పనిసరి. ఆ తర్వాత మనం అమ్మవారికి కుంకుమ పూజ కూడా చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ అయిన తర్వాత మనం ధూపం, దీపం, నైవేద్యాలు కూడా సమర్పించి 8 సార్లు అర్ఘ్యాలు వదలాలి. రోజంతా ఉపవాసం ఉండి ఒక పూట సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మనం ఆ రోజంతా శివనామస్మరణ తలుస్తూనే ఉండాలి. చెడు సావాసాలు, చెడు ఆలోచనలు మాత్రం మదిలోనికి రానివ్వద్దు. శివునికి మనం నైవేద్యంగా గోధుమ పిండి, బెల్లం మరియు ఆవు నెయ్యితో చేసిన ప్రసాదాన్ని నివేదించి స్వామివారికి నివేదించిన తర్వాత మనం ఆ నైవేద్యాన్ని కుటుంబ సభ్యులతో కలిసి స్వీకరించాలి. 16 వారాలు పూర్తయ్యాక 17వ సోమవారం రోజున మనం ఉద్యాపన చేసుకోవాలి. ఈ ఉద్యాపన రోజున నిండు ముత్తైదులకు మనం వాయినాలు ఇచ్చుకోవాలి. ఆ రోజు మనం బ్రాహ్మణులకి అన్నదానాలు, వాయినాలు కూడా ఇవ్వాలి. ఈ వ్రతాన్ని ఆచరిస్తే కోరిన కోరికలు నెరవేరడమే కాకుండా సకల ఐశ్వర్యాలు, ఆరోగ్యాలు చేకూరుతాయని అంటారు. నేనైతే ఆ రోజు 16 వారాలు గడిచాక 17వ వారం రోజు 16 మంది ముత్తైదులకు వాయినాలు ఇచ్చుకోవడం జరిగింది. ఒక బ్రాహ్మణ స్త్రీకి నిండు బట్టలు, వాయినం కూడా ఇవ్వడం జరిగింది. పార్వతీ పరమేశ్వరుల ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనం 16 సోమవారాల కథను లేదా వ్రతంని మనం నియమాలు పాటిస్తూ ఆ శివనామస్మరణలతో ఉంటూ మనం ఈ 16 సోమవారాల వ్రతంని ఆచరిస్తే మన మదిలో ఉన్న కోరికలు ఆ పరమేశ్వరులు మనకి కలిగిస్తారని నమ్మకం. ఈ సోమవారం నాడు మనం పుట్టమన్నుతో శివలింగాలు చేయడం శ్రేయస్కరం. ఈ విధంగా చేసిన శివలింగాలను మనం అభిషేకాలు, షోడశోపచారాలు, పూజలు చేయాలి. అదేవిధంగా 17వ సోమవారం నాడు కూడా మన శివలింగాన్ని చేసుకొని దానికి మనం పూజలు చేసి పంచామృతాలతో మనం అభిషేకం చేసిన తర్వాత షోడశోపచార పూజ చేసి అర్ఘ్యాలు వదులుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనం 17వ వారం పూర్తయిన తర్వాత మనం వీటిని గంగలో వదిలేయడం మంచిది. ఇదే విధంగా ఎందరో స్త్రీలు వారి మాంగళ్యం కోసం, పెళ్ళి కాని వారు వారి వివాహం కోసం ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎన్నో ఫలితాలు పొందారు. ఈ 16 సోమవారాల వ్రతం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ వ్రతం గురించి మనకు గురుచరిత్ర పారాయణంలో కూడా రావడం జరుగుతుంది. ఈ 16 సోమవారాల వ్రతం ఎంతో మంచిది. దీన్ని ఆచరించడం వల్ల ఎన్నో సత్ఫలితాలు కలుగుతాయి. ఇంటిలో కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక మీరు కూడా 16 సోమవారాల వ్రతంని ఆచరించండి. ఏ విధమైన సందేహాలు లేకుండా శివునిపై భక్తిని ఉంచి ఈ వ్రతంని ఆచరించండి. శివుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.